ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? నాకు మొదటి నుంచి నా పేరు ఆదిత్య కిరణ్. మా నాన్నగారు మాది మొత్తం మధ్యతరగతి కుటుంబం. మాది మొత్తం పుట్టక నుంచి ఆరోగ్యంగా పుట్టినా కానీ అన్ని మా అన్నయ్య అక్కయ్య నా వైపు నుంచి ముగ్గురి మీద అసమానతల పుట్టక సంతానం అని పేరు. అసలు భవిష్యత్ నిర్ణయాలు, స్వతంత్ర నిర్ణయాలన్నీ మా అన్నయ్య మా అక్కయ్య ముందు స్వతహాగా వాళ్ళకంటే 5 ఏళ్ళు పెద్దవాళ్ళ తల్లిదండ్రుల ప్రభావంతో తీసుకున్నారన్న పేరు నా కుటుంబం మొదటి నుంచి ఉంది. సంఘంలో మా పేరు. నేను వాళ్ళకంటే 5 ఏళ్ళు తేడాతో పుట్టిన తర్వాత ఈ ఊరు గొట్టివతలు అన్నట్టుగా స్వతంత్ర నిర్ణయాలు తేడాలు వచ్చాయి. నాకు మా అన్నయ్యకి, మా అక్కయ్యకి, నాకు ముగ్గురికి తేడాలు వచ్చాయి. అది మా అన్నయ్య వాళ్ళ వయసు, వాళ్ళ గ్రూప్ సపరేట్గా ఉంది, నా ఏజ్ గ్రూప్ సపరేట్ కావటం వచ్చింది. అది ప్లస్ మైనస్ రెండు కలిసేటప్పటికి ఏమైందంటే చివరికి చదువుల పరంగా మా అన్నయ్య వాళ్ళు మా అక్కయ్య వాళ్ళు 5 ఏళ్ళ పెద్దవాళ్ళ అన్నయ్య అక్కయ్య వరుసలతో పైకి ఆర్థికంగా చదువు పరంగా వాళ్ళు ముందు వరుసలో వెళ్ళారు. నేను చిన్నవాడి కావడంతో వేరే ఊరి దేవతలు అంటే చెట్లు చీలిపోయాయి. మెయిన్ పాయింట్లు చెప్పండి. చదువు పరంగా చూస్తే డల్లర్ సెక్షన్ అని పేరు. మన్నయ్య మక్కయ్య వాళ్ళు చదువుకున్నప్పటి నుంచి ఆర్డినరీ సెక్షన్స్లో ABCD గ్రేడ్లన్నీ ఫస్ట్ పాయింట్లో పవర్ఫుల్గానే ఉన్నారు. నా దగ్గరికి వచ్చేటప్పుడు స్టడీస్లో ABCD గ్రేడ్లని ఆర్డినరీ సెక్షన్ నుంచి పవర్ఫుల్గా లేవు. దాంతో నేను పూర్తి బిలో యావరేజ్ స్టడీస్ డల్లర్ అన్న పేరు మా నాన్నగారు స్కూల్లో జరిపించిన ఓరియంటల్ హై స్కూల్ నుంచి తేడాలు వచ్చాయి. అక్కడి నుంచి కొంచెం ఆర్థిక కోణంలో స్థాయికి తగ్గ వ్యాపారం చేస్తున్న దగ్గర నుంచి మేము ఈరోజు ఉంటాం, సంపాదించుకునే వాళ్ళు ఆ తర్వాత ఉండవు. ఏమిటి అనేది ఒక సినిమా యాక్టర్స్, ఒక జర్నలిస్టులు, ఒక మాక్ డ్రామా యాక్టింగ్ పద్ధతులు అడిగారు తప్పితే ఒరిజినాలిటీని బయట సీనియారిటీ సర్వీస్ డ్యూటీ తెలిసిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ పాయింట్లో పూర్తి స్టడీస్ని చేయకుండా వాళ్ళ ఇండిపెండెంట్ యాంగిల్లో పర్సనల్ వేలు అడిగారు తప్పితే పని మాట రెండు సమస్థానం అనుభవం ఉన్న పెద్దవాళ్ళలాగా వాళ్ళు ఏనాడు వ్యవహరించారు. అది నాకు ఈరోజు ఉంటాం ఆ తర్వాత చచ్చిపోతాం అన్న ఒక చిన్న మాట ప్రాణాంతకమైన నిర్వప్రాక్షణ చేసింది. అక్కడి నుంచి మా ఇంట్లో నాకు సమస్యలు మొదలైనవి. అక్కడి నుంచి నేను ఇవాళ ఉంటా రేపు ఉండం ఏంది పరిస్థితి. ఆ ఆర్థిక కోణంలో ఎప్పుడో తాతల పై నడితరాలు ఎప్పుడో సంపాదించుకున్న వేసిన ప్రశ్నలే అదే పనిగా వేసి పెరిగిన జనాభా పై స్థాయి జీతాల ముందు వేసేటప్పటికి నిట్ట నిలువున వ్యతిరేకత వచ్చింది. అక్కడి నుంచి నేను నేరుగా మాట్లాడే మనుషులతోటి ఆర్థికపరమైన విషయాలతో జాగ్రత్తగా ఉంటున్నాను. అయిపోయిందా? అంతే.